తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ సమస్యల కన్నా లిక్కర్ శాఖ పైన ఎక్కువ ఫోకస్ చేస్తుందని ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ ఆదిత్య విమర్శించారు. ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్, జూనియర్ కళాశాలల్ని బైకాట్ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రం 20 లక్షల మంది పేద విద్యార్థులు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. అయినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేయాలన్న ఆలోచనను ప్రభుత్వం మానుకోవాలన్నారు. ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని, అలాగే ప్రభుత్వ కళాశాలలో సౌకర్యాలు మెరుగుపరచాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఏబీవీపీ విద్యార్థుల పక్షాన పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు ఫణీందర్, రమేష్, భాస్కర్ పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్రంలో 20 లక్షల మంది పేద, మధ్యతరగతి, ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు ఆసరాగా ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని, ఉన్నత చదువులకు పోవాలంటే కావాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని పూర్తి స్థాయిలో ఎత్తివేసి కేవలము ప్రైవేట్కే తొత్తుగా వ్యవహరిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. ఒకవైపు స్కాలర్షిప్లు రాక చదువుకున్నటువంటి చదువులకు అర్థం లేకుండా సర్టిఫికేట్లు కాలేజీలో బంధమై సర్టిఫికేట్లు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇంకొక వైపు రియంబర్స్మెంట్ రాక ఫీజులు కట్టలేక ఎగ్జామ్లు రాయలేక విద్యార్థులు రోడ్డు పాలవుతూ ఉన్నారు. అసలు రాష్ట్రంలో ఏ శాఖ బాగున్నది అంటే లిక్కర్ శాఖను తప్ప ఏ శాఖను పట్టించుకున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతూ పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు ఏదైతే 12,000 కోట్లు పేరుకుపోయినాయో ఆ యొక్క పూర్తి స్థాయిలో 12,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని చెప్పేసి ఏబీవీపీ డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్కు పిలుపునిచ్చింది.